ఏళ్ళు గడుస్తున్నా కూడా మహబూబాద్ పట్టణ ప్రజల దాహార్తి మాత్రం తీర్చలేకపోతున్నారు ఉన్నటువంటి అధికారులు. ఇటు ఉన్నతాధికారులు అయితేమి, ప్రజాప్రతినిధులు అయితేమి సంబంధించిన దాహం అంటుంటే వేసవి వచ్చిన నేపథ్యంలో ప్రజలు మాత్రం దాహార్తి మాత్రం అలమటించిపోతున్నారు. అయితే ప్రస్తుతానికి మనం వెంకటేశ్వర బజార్లో ఉన్నాం. వెంకటేశ్వర బజార్లో అంటే పురాతన నాటి బావిని కూడా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వెంకటేశ్వర కాలనీకి సంబంధించినటువంటి ప్రజలకు తాగునీరుకి తగ్గి కానీ ఇతర అవసరాలకు కానీ ఇక్కడి నుంచి బావి నుంచి పురాతన ఒక బావి ఉండేది. ఈ బావి ద్వారా మొత్తం నీటిని అన్ని ఇళ్ళకి సరఫరా చేస్తున్నారు. కానీ ఇప్పుడు నీటి ఎద్దడి ఎక్కువ నేపథ్యంలో ఒకవైపు ప్రజాప్రతినిధులు కూడా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే ప్రజాప్రతినిధులు కూడా ఇటు మిషన్ భగీరథ పేరుతో కూడా ఉన్నటువంటి అన్నిళ్ళకి సంబంధించినటువంటి పైప్ లైన్ వేసినా కూడా నీరు కూడా వాళ్ళకి ఇంటికి సరిగా చేరకపోవడంతో మొత్తం ఇటు ఉన్నటువంటి వెంకటేశ్వర బజార్ కాలనీ వాసు మొత్తం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇదే ఉన్నట్టు ప్రస్తుతానికి ఇక్కడ వెంకటేశ్వర బజార్ ఉన్నటువంటి బావి కూడా అంటే దీన్ని కొంచెం క్లీనర్ చేసి ఉన్నటువంటి కాలనీవాసులకి ప్రజలకు మాత్రం దాహార్తి తీసేది మాత్రం ఉన్నటువంటి కౌన్సిలర్ వాళ్ళకి చిన్న ప్రయత్నం చేస్తున్నారు. విజువల్తో చూసుకోవచ్చు. ఉన్నటువంటి బావికి సుమారు దగ్గర 50 నుంచి 60 మొత్తం పైపులు వేసి మాత్రం ఇళ్ళకి నేరుగా మాత్రం వాటర్ సరఫరా మాత్రం తీసుకుపోతుంది. ఎందుకంటే ఉదయం లేస్తే కనుక సాయంత్రం వరకు కూడా నీటితోనే తీవ్ర ఇబ్బంది, అన్ని పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి నీరు ఒకసారి ట్యాంకుల ద్వారా అందించినప్పటికీ మిషన్ బాగా నీటి రాకపోతే సక్రమంగా నీటి పరిస్థితి లేకపోవడంతో మొదటి పురాతన బావిని ఆశ్రయిస్తున్నారు. దీన్ని కూడా క్లీన్ చేసుకుని కూడా ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళకు కూడా ఈ తాగునీటి సంబంధించినటువంటి నీటి అవసరాల కోసం పైపులతో ఉపయోగించుకున్నారు. అయితే మరి ఎందుకు ఇంత చేస్తున్నారు? ప్రజాప్రతినిధులు మనం పట్టించుకోలేరా? మరి ఎందుకు మిషన్ కాకతీయ భగీరథ సంబంధించిన పైపులు చేసినా కూడా ఎందుకు వృధాగా అవుతుంది? మరి ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మొత్తం మండలానికి స్థానిక కౌన్సిలర్ గద్దె రవి గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న మీరు చెప్పండి, అంటే ఎండాకాలం వస్తే మహబూబాద్ పట్టణానికి దాహం అని అలమటిస్తున్న క్రమంలో వెంకటేశ్వర బజార్లో పురాతన బావిని ఇప్పుడు మళ్ళీ దాన్ని అమలుకి తీసుకొచ్చి ఈ పైపుల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. ఎట్లా చూసుకోవచ్చు? మరి గతంలో మనకు గత 9 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు వాటర్ విషయంలో. ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ సంవత్సరమే ఒక ఇబ్బంది అనేది ఏర్పడ్డది. అది మిషన్ భగీరథ వాటర్ అనేది సక్రమంగా ఇప్పుడు అందించడం లేదు. అందులో ఒకటి ఆ వాటర్ అనేది పైనుంచే బంద్ అయింది. ఏమనంటే మున్సిపాలిటీకి మనం ఆల్రెడీ చెప్పడంతోనే వాటర్ సిబ్బందికి ఇంజనీర్ డిపార్ట్మెంట్ అడగడంతోనే పైనుంచి వాటర్ కొడుతూ ఉంది. వాటర్ అక్కడ లేదు. ఈసారి గతంలో 8 సంవత్సరాలు మిషన్ భగీరథ రాకముందుకు మున్నేరు వాగు అనేది మనకు నడిచేది. ఆ మున్నేరు వాగు ద్వారా సరఫరా అయ్యేది. మళ్ళీ మున్నేరు వాగునే ఇప్పుడు మనకు స్థానికంగా మహబూబాద్ మున్సిపాలిటీకి ఆ మున్నేరు వాగు ద్వారానే నీరు నడిపేయడం జరుగుతుంది. ఆ నీరు అనేది అతి తక్కువ, ఇంటింటికి ఈ యొక్క వేసవి ప్రాంతంలో 2-3 బిందెలు వస్తే ఎవరికి సరిపోదు కదా. ఆ విషయంలో కూడా మనం ఎందుకంటే ఈ యొక్క బావి అనేది ప్రాచీన బావి. ఈ ప్రాచీన బావితోని కూడా ఇక్కడ ఉండబడి అందులో ఒకటి ఇక్కడ బోరు సదుపాయం కూడా, బోర్లు అనేది ఈ వాడలో లక్ష్మీరాజ్ ఏరియాలో అనేది బోర్ అనేది లేదు. ఎక్కడ కూడా బోర్లు పడవు కూడా. అందువల్ల దీన్ని ఉపయోగించుకోవడానికి అందరికీ కూడా దీని ద్వారానే మనం ఇక్కడ ఉన్నబడే 60-70 కుటుంబాలకు ఈ యొక్క బావి ఆధారంగా బతుకుతుంది. అలాగే ఇక్కడ కూడా ఇంకో వెంకటేశ్వర బజార్ స్కూలు మనం 3 పక్కన ఉన్న దాంట్లో మనమే సొంతంగా మున్సిపాలిటీ కాకుండా నా సొంతంగా ఒక బోర్ లేపించేసి దానికి బోర్ మోటార్ ఫిట్ చేయించి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా సక్సెస్ఫుల్ బోర్ అయిపోయింది. ఇంకోటి మన వెంకటేశ్వర బజార్లో కాకుండా మన వెంకటేశ్వర గుడి దగ్గర కూడా ఇంకో బోర్ వేయడం జరిగింది. అవతల పక్క పోతే మా పాత బజార్లో కూడా ఒక బోర్ వేయడం, 3 బోర్లు నా సొంతంగా వేయించేసి నీరు సరఫరా అయింది. పుష్కలంగా ఉంది. ఇప్పటికైతే అవి అయితే సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. కానీ తర్వాత ఇప్పుడైతే ఇది ఇప్పుడు మార్చి ఏప్రిల్ మే అనేది ఒకటి ఉన్నది. ఇంకా నీటి ఎద్దడికి కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇప్పుడు అధికారులు కూడా ఏమన్నారంటే చాలా పొదుపుగా వాడుకోండి, నీళ్ళని కూడా పాత బావులను కూడా మీకు ఏదైనా ఐడెంటిఫై చేసుకొని దాన్ని పూడిక తీసుకొని దాన్ని మోటార్లు కూడా పెట్టుకోండి. ఎందుకంటే రేపు మున్నేరు వాగు నుంచి కూడా మనకు ఏ నెలలనే మనకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. రేపు మంచి వేసవి కాలం అనేది ఏప్రిల్ మే కాబట్టి అప్పుడు కూడా మీకు చాలా ఇబ్బంది కలగవచ్చు అని చెప్పి మనకు సూచనలు చేసిండు. ఆ సూచన ప్రకారం ఐడెంటిఫై చేస్తున్నాం ఎక్కడెక్కడ మనకు ప్రాచీన బావులు ఉన్నాయి, దాన్ని ఎట్లా పూడిక తీసి ఎట్లా నీళ్ళు సరఫరా చేయాలనే ఆలోచనతో కూడా ఐడెంటిఫై చేసిన కొన్ని 5-6 బావులు ఐడెంటిఫై చేసి దాన్ని పూడిక తీయించి నీటి ఎద్దరు లేకుండా వీళ్ళందరికీ కూడా నీటి సరఫరా అయ్యాలన్న ఆలోచనతో మేమందరం కూడా దీని మీద ఐడెంటిఫై చేస్తున్నాం. అంటే వెంకటేశ్వర బజార్లో మొత్తం గుట్ట ప్రాంతం, ఇక్కడ బోర్లు వేసినా కూడా బోర్లు పడవు. అందుకని ఈ ప్రాచీనాన్ని బోర్ని దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి దీనికి మళ్ళీ దీన్ని అభివృద్ధి తీసుకొచ్చి అన్ని వసతి కల్పించి ఉన్న కాలనీ వాసులకు మొత్తం కూడా తాగునీటి కానీ వాళ్ళ అవసరాలు కానీ మొత్తం అందిస్తాం. అయితే మళ్ళీ ముఖ్యంగా కూడా అంటే నీటి ఎదురు దృష్టి పెట్టుకుని కూడా ఇటు ట్యాంకుల ద్వారా కూడా ఇటు వేరే కౌన్సిలర్ కొంచెం వాళ్ళు ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కూడా బోరు కూడా వేసామని చెప్తున్నారు. మొత్తానికైతే ఉన్నతాధికారులు అయితే ప్రజాప్రతినిధి అంటే ఎండాకాలం దృష్టి పెట్టుకుని ప్రజల దాహార్తి తీసుకుని మళ్ళీ అవసరాలు తీర్చాలని కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీళ్ళ శ్రీరంత మధు వ్యక్తివి, మహబూబాబాద్.